తాను తీవ్ర ఆవేదనలో ఉన్నప్పుడు దేవుడి లాంటి కేసీఆర్ నుండి ఫోన్ వచ్చిందని స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. కడియం శ్రీహరి పార్టీకి తీరని మోసం చేశారని మండిపడ్డారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ పాటకు స్టెప్పులేసి కార్యకర్తల్లో జోషింపారు రాజయ్య. రాజయ్యతో పాటుగా అక్కడే ఉన్న నేతలు సైతం రాజయ్యతో పాటు కాలు కదిపారు. బీఆర్ఎస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజయ్య ఫుల్ జోష్లో కనిపించారు. ఆన్ని మించిన కుట్రదారుడు లేడు, వాడు దించిన పోటీదారులు లేరు. నేను ఎన్నోసార్లు చెప్పినా, గివెన్ టైం, గివెన్ ప్లేస్, గివెన్ సబ్జెక్ట్, ఐఎమ్ రైట్ టు ఫైట్. ఎక్కడైనా నీతో కొట్లాడడానికి సిద్ధంగా. చదువులు వస్తావా, డప్పు కొడతావా, ఎగురుదామా, దునుకుదామా, లేదా దేనికైనా నేను పోటీ. అట్లా పోటీ రావాలని కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు ఇవి కాదు కావాల్సింది. ప్రజా జీవితంలో ప్రజల మెప్పు పొంది రావాలి. కానీ ఉరికే కాళ్ళని ఎరగకూడదనే విధంగా ఆయన కార్యాచరణ ఇన్ని రోజులు జరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి అల్లైపోయింది. పార్టీలో ఉండకుండా పేగు తెంపాలని చూసిండు. ఎమ్మెల్యే కోసం 2018 టికెట్ కోసం మళ్ళా పేగు తెంపాలని చూసిండు. 2023 మొన్న మళ్ళా పేగు తెంపాలని చేసిండు. ఆఖరికి బాధలు భరించలేక ఎంపీ అన్న వస్తుంది అని చెప్పేసి ఉంటే ఎంపీ కూడా బిడ్డకే తీసుకుపోతుండని తెలిసినప్పుడు మానసిక బాధ, ఆందోళన, ఏం చేయాలో తోయని పరిస్థితి. రౌండ్ ద క్లాక్ 24 గంటల్లో మొత్తం మా పైన మా అన్నలందరూ తెలుసు. ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు బాగా ప్రజల్లో ఉంటారు, ఎవరు తెల్లారులేస్తే ఉంటారు అనేది మీ జర్నలిస్ట్ బృందానికి, ప్రింటర్ అందరికీ తెలుసు. అయినా కూడా ఏది రాకుండా ఇక అయిపోతుంది, ఎంపీ అయిపోతే ఇక అయిపోతుంది అనే ఉద్దేశంతో మానసికంగా బాధపడి పశ్చాత్తపడి రాజీనామా చేయాలని, ఎడిపోకుండా రాజీనామా చేయాలి. నా అంతటి నేనే సూసైడ్ అంటారు కదా, అట్లాంటి నా బంధాన్ని నేనే తెంచుకుందామని ప్లాన్ వేసి ఆగమయ్యే క్రమంలో కొసరూపిరున్న సమయంలో దేవుడు లాంటి కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి